ఒక అడవిలో కొన్ని రకాల పక్షులు ఒక చెట్టు మీద నివాసం ఉంటూ ఉన్నాయి. ఏటికవి గూడులు కట్టుకొని ఎంతో ఆనందంగా నివసిస్తూ ఉన్నాయి. పక్షులన్నీ తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి వస్తుంటాయి. కింద ఉన్న గొర్రెపిల్ల మాత్రం అక్కడే ఉన్న ఆహారాన్ని తింటూ సాయంత్రానికి అవి వచ్చే వేళకి మంచి కబుర్లు చెప్తూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది. అలా గొర్రెపిల్ల అంటే ఆ పక్షులన్నిటికీ చాలా ఇష్టం. ఎందుకంటే సాయంత్రం వచ్చాక ఎంతో చక్కగా నవ్విస్తూ ఉంటుంది. అలాగే చిలకమ్మ కూడా పాటలు పాడుతూ ఉంటుంది. వాళ్ళల్లో ఉన్న పక్షిరాజు మాత్రం అందరికీ నీతి న్యాయం చెప్తూ ఉంటాడు. అలా ఎంతో దూరం ప్రయాణం చేసిన పక్షులు ఆహారం కోసం వెతుక్కుంటూ చాలా దూరం వెళ్తూ ఉంటాయి. అలా వెళ్తూ వెళ్తూనే ఎన్నో కొండలు, గుట్టలు, చెట్లు, చాలా అడవులు దాటి వాటికి నచ్చిన ఆహారాన్ని వెతుక్కుంటూ ఎక్కడున్నా సరే వాటికి నచ్చిన ఆహారాన్ని, ఒక మంచి ఆహారాన్ని తినాలనుకుంటూ చాలా దూరం వెళ్తూ ఉంటాయి. అలా అడవిలో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవు. కానీ వాటికి చెప్పేది మాత్రం గొర్రెపిల్ల మాత్రమే. కొన్ని పక్షులు నీళ్లు తాగుతుంటే, అలా కొన్ని పక్షులు ఆహారం తినేసి నీళ్లు తాగేసి ఎంతో సరదాగా మంచి నీటిని తాగుతూ ఉంటాయి. మరికొన్ని పక్షులేమో పండ్లను తిని ఎంత రుచిగా ఉన్నాయో ఈ పండ్లు, ఆహా చాలా బాగున్నాయి, ఇంత దూరం నన్ను తీసుకొచ్చావు, థ్యాంక్ యూ పావురం అంటూ చిలక పావురానికి థ్యాంక్ యూ చెప్తుంది. అక్కడ వేరే చోట కూడా గొర్రెపిల్ల ఆహారాన్ని తింటూ దొరికిన దాన్ని తింటూ ఉంటుంది. అలా గొర్రెపిల్ల కూడా ఎంతో చక్కగా ఆనందంగా హ్యాపీగా జీవిస్తూ ఉంటుంది. అలా సాయంత్రానికి జంతువులు, పక్షులు అన్నీ వాటి గూళ్ళకు అలా సాయంత్రానికి పక్షులన్నీ ఒకచోట సమావేశం అయ్యాయి. అలా సమావేశమైనప్పుడు చిలుకలు, పావురము, గ్రద్దలు, పిట్టలు అన్నీ వచ్చి సమావేశంలో ఉన్నాయి. అలా జరిగిన విషయాలన్నీ ఎవరెవరు ఏం చేశారో, ఏమేం పండ్లు తిన్నారో, ఎక్కడెక్కడికి వెళ్ళారో, ఎక్కడ మంచి ఆహారం ఉందో చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పట్లాగే నవ్విస్తూ ఉన్న గొర్రెపిల్ల మాత్రం అక్కడికి రాలేదు. అరే, ఈరోజు మనతో ఎంతో మంచిగా ఉండే గొర్రెపిల్ల ఇక్కడికి ఎందుకు రాలేదు అని చెప్పేసి పక్షిరాజు అడిగాడు. అదేనండి గ్రద్ద. గ్రద్ద అడిగేసరికి మిగిలిన పక్షులు కూడా ఏమో మాకు తెలీదు, వెళ్ళి చూద్దాం పదండి అంటూ అక్కడే పక్కన ఉన్న ఆ గొర్రెపిల్లను వెతకటానికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ గొర్రెపిల్ల ఎంతో నీరసంగా పడుకొని ఉంది. పక్షులన్నీ కలిసి ఆ గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళేసరికి గొర్రెపిల్ల కొంచెం నీరసంగా పడుకొని ఉంది. ఏంటి నీరసంగా ఉన్నావు? ప్రతిరోజు 6 గంటలకల్లా ఖచ్చితంగా వస్తావు, ప్రతిరోజు మంచి ముచ్చట చెప్పి అందరినీ నవ్విస్తూ ఉంటావు, ఈరోజు ఏంటి రాలేదు అనేసరికి గొర్రెపిల్ల అలాగే పడుకొని పోయి నీరసంగా సమాధానం ఇస్తుంది. నాకు ఈరోజు సరిగ్గా ఆహారం దొరకలేదు, నాకు నీరసంగా ఉంది, నన్ను ఎవరూ కదిలించకండి, నేను నడవలేను, నేను రాలేను అంటూ సమాధానం ఇచ్చేసరికి ఆ పక్షులన్నిటికీ చాలా బాధ వేసింది. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగానే గ్రద్దకు ఒక ఆలోచన. వెంటనే ఆ దేవుణ్ణి వేడుకోండి, తండ్రి ఈ గొర్రెపిల్ల చాలా మంచిది, దీని అనారోగ్యాన్ని త్వరగా తీసివేయమని దేవుణ్ణి వేడుకుంటే దేవుడు కూడా దాని కోరిక మంచిదే కాబట్టి, ఆ దేవుడు కూడా దీని కోరికలో ఎటువంటి నిస్వార్థం లేదు కాబట్టి దాని కోరికను తీర్చాలనుకున్నాడు. వెంటనే ఆ గ్రద్దకు ఒక మంచి ఆలోచన వచ్చింది. అదేంటంటే దానికి ఆహారం ఇవ్వాలనుకుంది. పగలు తెచ్చుకున్న ఆహారంలో ఒక మామిడి పండు చాలా రుచిగా ఉండటంతో ఇంటికి కూడా తెచ్చుకుంది ఆ గ్రద్ద. ఆ తెచ్చుకున్న ఆహారాన్ని తీసుకొచ్చి ఆ గొర్రెపిల్లకి ఇచ్చింది.
ఆ గొర్రెపిల్ల దాన్ని తిని ఎంతో నీరసంగా ఉంది కదా, నిదానంగా తింది. తినిన వెంటనే ఆరోగ్యంగా ఉండేసరికి నీరసం పోయి ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా మళ్ళీ ఎప్పటిలాగానే డాన్సులు వేస్తూ ఉంది ఆ గొర్రెపిల్ల. అలా డాన్సులు వేస్తూ ఉన్న గొర్రెపిల్లని చూసేసరికి గ్రద్దకు కూడా ఆనందం వేసింది. గొర్రెపిల్లకి నయం అయ్యేసరికి గొర్రెపిల్ల ఆ గ్రద్దకు థ్యాంక్స్ చెప్పుకుంది. గ్రద్ద అంది, నాకెందుకు థ్యాంక్స్, నువ్వు ఆ దేవుడికి చెప్పు, ఆ దేవుడే నీకు నయం చేశాడు అని అంది. గొర్రెపిల్ల దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్పి మరలా గ్రద్దకు థ్యాంక్స్ చెప్పింది. ఎందుకంటే ఎదుటి వాళ్ళ కష్టాలను చూసినప్పుడు మనకి ఏదో ఒకటి సాయం చేయాలనిపిస్తుంది. అలా సాయం చేసిన వాళ్ళల్లో నిజమైన దేవుడు ఉంటాడు అని చెప్పింది ఆ గొర్రెపిల్ల. నిజమే కదా, ఎదుటి వాళ్ళ కష్టాన్ని చూసి మనం కూడా బాధగా ఫీల్ అయ్యి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేస్తే వాళ్ళకి ఎంతో కొంత ఆనందంగా ఉంటుంది. అలా సహాయం చేయండి ఎవరికైనా. అలా సహాయం చేసినప్పుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని కూడా వాళ్ళు ఆదుకుంటారు. పిల్లలు ఇంత బాగా గొర్రె చెప్పింది కదా, ఆ గొర్రెకి మనం ఏమైనా సహాయం చేయాలి అంటే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.